మూవింగ్ ఆన్. ఎర్ర బంగారం రేట్లు భగ్గుమంటున్నాయి. టచ్ చేసి చూడు అంటూ టమాటా సవాల్ విసురుతోంది. టమాటా రేట్లకు మళ్లీ రెక్కలొచ్చాయి. జనాలకు తినాలనే కోరిక ఉన్న టమోటాను కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. స్టాక్ మార్కెట్లను మించి బంగారం రేట్లను మించి వేరియేషన్స్ చూపిస్తోంది టమోటా. 2 వారాల క్రితం కిలో 25 రూపాయలు ఉన్న టమోటా ఇప్పుడు ఏకంగా 100 రూపాయలకు చేరుకుంది. మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల టమోటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మదనపల్లె హోల్సేల్ మార్కెట్లో 80 రూపాయలకు చేరిన కిలో టమోటా రేటు సెంచరీ దిశగా దూసుకెళ్తోంది. ఇక రీటైల్గా టమోటా ఆల్రెడీ సెంచరీ కొట్టేసింది. నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నప్పటికీ వాటిని మించిన వేగంతో టమోటా దూసుకుపోతోంది. వేసవి కాలంలో కాస్తంత పర్వాలేదు అనిపించినప్పటికీ వర్షాకాలం వచ్చేసరికి మాత్రం కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 2 నెలల క్రితమే సరైన ధర లేదంటూ రైతులంతా టమాటాలని రోడ్డు మీద పారబోశారు. అయితే ప్రస్తుతం అదే టమాటా సెంచరీకి చేరువలో ఉంది. టమాటా రేట్లు ఆకాశానికి దూసుకుపోతుండడంతో దాంతో కర్రీ చేయాలి అంటే వర్రీ తప్పట్లేదు. టమాటా at 100 రూపీస్ కావడంతో కిచెన్లో కల్లోలం మొదలైంది. గత వారం రోజులుగా మదనపల్లె మార్కెట్లో టమాటా ధర అత్యల్పంగా కిలో 41 రూపాయల నుంచి అత్యధికంగా 64 రూపాయల మధ్య ఉంది. ఇప్పుడు మాత్రం ఏ గ్రేడ్ టమాటా కిలో 69 నుంచి 80 రూపాయల వరకు పలుకుతోంది. ఇక బి గ్రేడ్ టమాటా అయితే 50 నుంచి 68 రూపాయల వరకు పలుకుతోంది. దిగుబడి తగ్గడం, వర్షాలకు సాగు దెబ్బతినడంతో మేలు రకం టమాటాలకు డిమాండ్ పెరిగి రేట్లు కూడా పెరిగాయి. ఈ సీజన్లో మదనపల్లి టమాటా మార్కెట్కు సగటున దాదాపు 800 మెట్రిక్ టన్నుల టమాటా రావాల్సి ఉండగా ఆ దిగుబడి సగానికి పడిపోయింది. రైతుల నుంచి 25 కిలోల టమాటా బుట్టను 1600 నుంచి 1900 రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల పరిధిలో కూడా సరుకు తగ్గిపోతూ ఉండడంతో దేశవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఆయా ప్రాంతాల్లో టమాటా దిగుబడి తగ్గింది. దీంతో నాణ్యమైన సరుకు మార్కెట్కు రావట్లేదు. ఈ పరిస్థితులు ధరల పెరుగుదలకు ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే మదనపల్లె మార్కెట్కు డిమాండ్ పెరుగుతోందని అధికారులు చెప్తున్నారు. మదనపల్లె మార్కెట్కు డైలీ 600 టన్నుల నుంచి 750 టన్నుల వరకు సరుకును రైతులు తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఎగుమతికి అవసరమైన దానికంటే తక్కువగా సరుకు వస్తోంది. మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల నుంచి కేవలం 396 టన్నుల టమాటాలు మాత్రమే మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో హోల్సేల్ మార్కెట్లోనే కిలో ధర 80 రూపాయలకు చేరుకుంది. ఇక టమాటాలతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. కర్నూలు రైతు బజార్లో కిలో ఉల్లి 34 నుంచి 40 రూపాయలు పలుకుతోంది. ఇక టమాటా, పచ్చిమిర్చి రేట్లు కూడా మండిపోతూ ఉన్నాయి. కిలో పచ్చిమిర్చి 70 నుంచి 84 రూపాయల రేటు పలుకుతోంది. ఇప్పుడు పూర్తిగా అన్సీజన్ కావడంతో కర్నూలు మార్కెట్లోకి ఉల్లి సరఫరా నిలిచిపోయింది. దీంతో మహారాష్ట్ర నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నారు వ్యాపారులు. ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఎక్కువ ఉన్నాయి, మిగతా రాష్ట్రాల్లో తక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి, మిగతా రాష్ట్రాల్లో తక్కువ ఉన్నాయి. అటువంటిది కూడా రావడానికి వీల్లేదు. నేను చెప్పాను మా కమిషనర్ గారికి, ఎక్కడైనా సరే అటువంటిది వస్తే బయట రాష్ట్రాల్లో ఉంటే కొంచెం కంపెనీ చెప్పారు. టమాటాలు చాలా ఎక్కువ ఉన్నాయన్న, అందరికి తక్కువ ఉంది. బీఫ్ అంతా అయిపోయినటువంటి ఏదైతే రైతు బజార్లు ఉన్నాయో అన్నీ మీరు ఇమీడియట్గా లైన్లో పెట్టండి. కొన్ని అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి, అది కూడా మీరు ఎస్టిమేషన్ వేయండి. ఈ గారికి చెప్పాను, అది కూడా నా దగ్గరే ఉంది. ఇంకా రైతు బజార్లు ఎక్కడ అవసరం ఉందో చెప్పండి, అది కూడా చేసి పెడతాం. ధరల్ని స్థిరీకరించడానికి తగు చర్యలు తీసుకోమని చెప్తున్నట్టుగా మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. ఇక భారీగా పెరుగుతున్న టమాటా ధరలపై దృష్టి పెట్టింది ఏపీ వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టింది. చిత్తూరు జిల్లా నుంచి టమాటాలు కొని రైతు బజార్లలో విక్రయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 10 రోజుల్లో 30 టన్నుల టమాటా కొని వాటిని కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల మార్కెట్లకు పంపిణీ చేయనున్నారు. ఈ ప్రక్రియ కోసం ప్రతి జిల్లా అధికారి చేతిలో 5 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఉంచనున్నారు. ఇక కూరగాయల రేట్లు పెరగడానికి వీల్లేదంటున్నారు ఏపీ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. అవసరమైతే బయట నుంచి తెప్పించి రైతు బజార్లలో అందుబాటులో ఉంచి ప్రజలకు తక్కువ ధరకే అందిస్తామన్నారు మంత్రి.
అయితే టమాటా రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అదే ఇప్పుడు వినియోగదారుల గుండెల్లో గుబులు రేపుతోంది. టమాటా పరుగులకు ఫుల్ స్టాప్ పడుతుందో లేక బంగారం రేట్ల ఎర్ర బంగారం రేట్లు ఇంకా పెరుగుతాయో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లి హోల్సేల్ మార్కెట్లో రోజు రోజుకు టమాటా ధరలు పెరుగుతున్నాయి. నిన్న మదనపల్లి మార్కెట్లో కిలో టమాటా ధర 80 రూపాయలు పలకగా ఈ రోజు కూడా అదే ధర పలికింది. టమాటా ధరలు మరో 10 రోజుల పాటు ఇలానే కొనసాగే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. అంతకంతకు పెరుగుతున్న కూరగాయల ధరలతో పాటు టమోటా ధరలు అమాంతంగా పెరిగిపోయిన పరిస్థితి గత వారం రోజులుగా టమోటా ధరలు పెరుగుతున్నాయి. మొదటి రకం టమోటా మదనపల్లి టమోటా మార్కెట్లో చూస్తే 80 రూపాయల వరకు పలుకుతోంది. ప్రత్యేకించి దాదాపుగా రోజువారీగా 800 మెట్రిక్ టన్నులు మదనపల్లి టమోటా మార్కెట్కి వస్తే వర్షాల వల్ల దిగుబడి తగ్గి ప్రస్తుతం 400 మెట్రిక్ టన్నులు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని అంతటికీ కారణము వర్షాలు, వాతావరణంలో వచ్చిన మార్పులు, అకాల వర్షాలే ప్రధాన కారణమని రైతులు చెబుతున్నారు. మరోవైపు ట్రేడర్స్ కూడా దిగుబడి తగ్గింది కాబట్టి ట్రేడర్లు మేలు రకం టమోటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతోనే ఒక్కసారిగా టమోటా ధరలు పెరిగిపోతున్నాయని చెప్పేసి భావిస్తున్నారు. మరో వారం 10 రోజుల పాటు ఈ రకమైన ధరలే ఉండే అవకాశం ఉంది. ఓపెన్ మార్కెట్లో టమోటా ధర ఖచ్చితంగా సెంచరీ కొట్టేందుకు కూడా సిద్ధమయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో మదనపల్లి టమోటా మార్కెట్లో మాత్రము ఒక్కింతగా పెరిగినటువంటి టమోటా ధరలతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్న ట్రేడర్లు మాత్రం పెద్ద ఎత్తున విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు పెద్ద ఎత్తున మేలు రకం టమోటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 మదనపల్లి నుంచి.